హాయ్ ఫ్రెండ్స్, దానిమ్మ చెట్టుని చూసారా? పూత చూడండి ఎంత విపరీతంగా ఉందో. దీనికి మాత్రం నేను ఎలాంటి ఎరువులు ఏమి ఇవ్వలేదండి. నేను ఎక్కువ ఇచ్చేది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అండ్ గేదెలు ఉన్నాయి కదా, గేదెల ఎరువు, బాగా మాగిన ఎరువు. సో అవి తప్ప ఏమి ఇవ్వనండి. దీని కాయలు కూడా కొంచెం చిన్నగా ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. సో దీనిని 2-3 సార్లు మా గేదెలు విరిచేసాయి అన్నమాట, తాడు తెంపేసి వచ్చి. సో ఇవాళ చూడండి ఎంత బాగుందో పూత అయితే. ఇంతకుముందు అయితే కిచెన్ వేస్ట్ ఇచ్చాను అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెము కిచెన్ వేస్ట్ వల్ల పూత, కిచెన్ వేస్ట్ మొక్కలకి చాలా మంచిదండి. అసలు పూత కాపు ఎంత బాగుంటుందో, అసలు అంత విపరీతంగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా నేను ఇవి తప్ప ఎలాంటి ఎరువులు ఇవ్వనండి, అంతకుమించి అయితే ఏమీ ఇవ్వను అనమాట. సో ప్రజెంట్కి అయితే మొక్క చూడండి. సో ఇవి కొంచెం చివరలో ఎండిపోయాయండి, వీటన్నిటిని తీసేయాలి. సో పోతుంది, సో కదిలించట్లేదు, దాని జోలికి వెళ్ళట్లేదు అన్నమాట. సో చూసారా ఎంత బాగుందో పూత అయితే. ఇదిగండి ఎంత విపరీతంగా ఉందో. కాయలు కూడా అంతే బాగుంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. చాలా పూత రాలిపోయింది. పక్షులు ఒకటి మొక్కలు బాగుంటున్నాయిగా, పక్షులు బాగా వస్తున్నాయి, అవే తెంపి పడేస్తున్నాయి అన్నమాట. ఉడతలు, పక్షులు, పిచ్చుకలు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల మొత్తము రాలిపోతుంది పూతంతా. సో ప్రజెంట్గా అయితే ఉందండి. దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి, భలే ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. నాకు మస్తు ఇష్టం. సో ఆల్రెడీ కాయలు అవుతున్నాయండి, ఇదిగోండి. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.